హాయ్ అండి. మరి ఈరోజు అయితే మరి గన్నవరం అయితే వచ్చాను. నిన్న టీవీ యూనిట్కి సంబంధించిన అన్ని రెడీ చేసేసుకున్నానండి. అన్ని అంటింపులు చేసేసుకున్నాం. పొద్దున్న రాగానే అవన్నీ మనం స్టిక్కర్లు వేసేసి ఫినిషింగ్ చేసి మధ్యాహ్నం దాకా అయితే ఒక రూమ్కి అయితే తెచ్చేసాము. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే టీవీ యూనిట్ అనేది లేపడం జరిగింది. అంటే పై కింద పడుకోబెట్టాం. ఇప్పుడు పైకి అయితే నిలబెట్టేసాము టీవీ యూనిట్. ఈ రకంగా అయితే నిన్న ఇవన్నీ రెడీ చేసే కదండి. నిన్న వీడియోలో ఉంటుంది. నిన్న అయితే ఇంతవరకు అయితే ఈ బాక్స్ తయారు చేసుకున్నాం. ఈ షీట్లు కూడా నిన్న అయితే ఈ షీట్ అంటించేసాను. ఈ ముక్కలు రెడీ చేసుకుని ముక్కలు అంటించుకున్నాం. ఇక నిన్న అయితే ఈ ముక్కలు అయితే రెడీ చేసుకున్నాం. పై ముక్క కూడా ప్లాంక్ కూడా. ఇప్పుడైతే ఆ ప్లాంకులు అయితే పొద్దున వచ్చి అన్ని బిగించేసుకొని అన్ని రెడీ చేసుకున్నాం అనమాట. బాక్స్ కూడా బిగించేసాము. ఇప్పుడైతే మేకులు వేయాలి. మేకులు వేసి ఇప్పుడు ఇటు సైడ్ ఏమైందంటే మనకి కలరే పీసులు ఉంటాయి అన్నమాట. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఈ పీసులు అనేది మనం ఇప్పుడు ఆ సైడ్ కూర్చు అంటే ఈరోజు ఇంకో మనిషి మరి మేస్త్రి గారు పంపించారు. ఇదిగోండి ఈయన సీనియర్ మోస్ట్ రాము గారు. ఈయన కూడా బయట పనులు చేసుకుంటూ ఉంటారు. మనకి ఈరోజు కొద్దిగా అవసరం అనే కుర్రాళ్ళు ఎవరు లేరు. మరి మా మేస్త్రి గారు ఇంటి కిందే ఉంటారు. ఈయన కూడా మేస్త్రి గారు, రాము మేస్త్రి గారు అని పేరు. అయితే మనకైతే నాకైతే తోడుగా హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట. అంటే మన కుర్రోళ్ళు కొద్దిగా బయటికి వెళ్ళారండి. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ అయితే మనం ఇలాగ లైన్స్ ఇలా కొట్టుకోవాలి. మనం దీనికి ఆనిచ్చేసి ఇలాగా ఈ బాటమ్ మొత్తం కంప్లీట్ చేసేస్తే మనకి సూపర్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఆ పైన కూడా వేద్దాము అనుకుంటున్నాం. అంటే ఈ కొట్టిన తర్వాత ఆలోచించి అది వేద్దాము వద్దనేది మరి వాటర్ గారిని అడిగి ఆ పైన కూడా ఫిల్ చేసేస్తే సూపర్ అదిరిపోద్ది. ఇదండి ఇంకా ఈరోజు అయితే ఇలాగైతే చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం దీనికి ఫ్రేమ్ ఒకటి తయారు చేయాలి. ఫ్రేమ్ తయారు చేసి డోర్లు కట్ చేసేసి డోర్లకు కూడా సన్ గ్లాస్ అంటించుకోవాలి. మళ్ళీ మనం ఈ ప్లాట్ఫామ్కి సన్ గ్లాస్ గ్రీన్ అంటించుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇవన్నీ అంటించుకోవాలి. ఇంకా మనం ఆ పైన ఈ గోల్డ్ పీసులకు కూడా సన్ గ్లాస్ ముక్కలన్నీ కట్ చేసుకుని ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇంక ఈరోజు అయితే మన వర్క్ అయితే టీవీ యూనిట్ వర్క్ అయితే చేసామండి. డోర్లు అవి కట్ చేసాము. ఇవన్నీ టీవీ యూనిట్ సంబంధించిన ఈ సైడ్ అయితే అంటించేసాం. ఈ పూట ఇవాళ అంటించేసుకుంటే రేపు పొద్దున్న ఈ పై సీట్ అంటించేసి ఈ పీసులు అనేది కొడతానండి. మొత్తం అన్ని లైన్గా సీలింగ్ దాకా కొట్టాలి. ఈ సీలింగ్ దాకా కొట్టి ఆ గ్యాపుల్లో కూడా మొత్తం స్ట్రైప్స్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఈ గోల్డ్ పీస్ అయ్యి అంటించుకోవాలి. మార్నింగ్ రాగానే ఈ ఫ్రంట్ బ్యాక్ అంటించేస్తే ఇంకా మనం శనివారానికి కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం అయిపోద్ది శనివారానికి. ఇది అయిపోయిన తర్వాత ఏమంటే ఇంకా మళ్ళీ మనం బ్యాక్ సైడ్ యూనిట్ అయితే చేయాలి. మనం ఈ యూనిట్ కూడా మనం వర్క్ అనేది చేయాలి. ఇదండి ఇంక ఈరోజు అయితే మన వర్క్ ఇంతవరకు అయితే చేసాం మనం. మరి రేపైతే మన వాళ్ళు పాత వాళ్ళు వస్తారు. మనం ముగ్గురు వస్తాం అనమాట. మన పాత కుర్రోళ్ళు అయితే రేపైతే వస్తారు. ఇంకా రేపైతే వచ్చి మేము ఇవన్నీ ఈ టీవీ యూనిట్ వరకు చాలా వరకు అయితే రేపైతే కంప్లీట్ చేయాలి. తర్వాత అయిపోగానే మనం దీని ఆపోజిట్ ఈ గోడకి వాల్స్ కూడా మనం అయితే చేయాలి. ఇంక ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసాం మేము. ఇంకా మాకు కూడా మేము కూడా ఇంకా రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము రెడీ అయిపోయి అయితే ఇంకా మేము కూడా అయితే బయలుదేరాలి. ఇదండి ఈ వీడియో. మరి ఈరోజు కానీ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎవరైనా వర్క్ కావాలన్నా సరే నా నెంబర్ పెడతాను, ఫోన్ చేయొచ్చు మీరు. నేను రీజనబుల్గానే మీకు తీసుకుంటాను మ్యాక్సిమం.